మేడం, మరి అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకుని నిధులు ఇవ్వద్దని చెప్పేసి కొందరు ఆకాశ రమణ ఉత్తరాలు రాస్తున్నట్లుగా, కొంతమంది అమరావతి మీద దుష్ప్రచారాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఆకాశ రామన్న ఉత్తరాలు ఎందుకంటే ఇలా పాడగట్టుకుని ఇలా అసలు మా పేర్లు పెట్టి సావచ్చుగా. మీకు ఆకాశ రామన్న ఉత్తరాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ 29 కూడా ఇక్కడ పనులు చేయొద్దు అనే వాళ్ళు ఉంటారు. అంటే మీకు డెవలప్మెంట్, వీళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ కాదండి. వీళ్ళకి కావాల్సిన ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆగిపోవాలంటే ఆ జగన్ ఉద్దేశం. జగన్ ఉద్దేశమే ఇక్కడ ఉద్దేశమే, మరి వీళ్ళ ఉద్దేశం మాకు తెలియదు. కానీ ఉత్తరాలు పోయినసారి అసలు జగన్మోహన్ రెడ్డి రాశాడు అన్నారు, వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. ఏది డెవలప్మెంట్ అవ్వకూడదు, మెదలకుండా ఉండాలి. అమరావతి చప్పబడిపోవాలి, మాస్టర్ ప్లాన్ అంతా రద్దు అయిపోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ పొలాలు లేకుండా ఉంటే అదేమంటే మేము వాళ్ళకి రాసి ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి ఉత్తరం రాయటం ఏందండి? వీళ్ళు పని ఏమి లేదు, వాళ్ళు ఇస్తామన్నారు. వీళ్ళు రాసినా రాయకపోయినా కేంద్రం అడ్డం ఉందండి దీనికి. తప్పకుండా డబ్బులు వస్తాయి. వీళ్ళు ఏదో ఆకాశరామన్ ఉత్తరం రాస్తేనే ఆగిపోయే ప్రపంచ బ్యాంకు నిధులు అది ఎక్కడా లేదు. అంత ప్రపంచ బ్యాంకు నిధులు నమ్మకపోగా ఇక్కడ మా కళ్ళి అంతా తిరిగారు. తిరిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా. వీళ్ళు రైతులుగా వచ్చి తిరిగారు, రైతులు మీటింగ్ పెట్టారు, జేఏసీతో మీటింగ్ పెట్టారు, డ్వాక్రా వాళ్ళతో మీటింగ్, ఎక్కడికక్కడ గ్రామాల్లో వాళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు ఈ ఉత్తరాలు రాసి వచ్చేవాళ్ళు అప్పుడు వచ్చి చెప్పొచ్చు వాళ్ళకి మాకు వద్దండి, మాకు ఇట్లా అన్యాయం జరిగిందనో లేకపోతే మేము భూములు ఇయలేదనో ఇంకో రకంగా చెప్పొచ్చు కదా. ఇలా పని ఏం లేదండి, ఇంట్లో ఉండి కూర్చోకుండా జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేసే వాళ్ళలోనే ఈ ఉత్తరాలు రాశారు. నిజంగా అమరావతి అభివృద్ధి అవ్వాలి, ముందుకు పోవాలి. మరి అంతా అయిపోయింది, 10 ఏళ్లకి ఇంకా అమరావతి సెట్ అవ్వలేదు, మనం ఏదో రకంగా ముందుకెళ్లాలి అనుకునే వాడికి ఎవరికి లేదండి ఈ అభిప్రాయం. వాళ్ళు ఎప్పుడు ఎత్తారా అని ఎదురు చూస్తున్నాం అందరం. అయితే వాళ్ళు నిధులు రాగానే ఈ బిల్డింగ్స్ అన్ని పూర్తి చేస్తామన్నారు. మరి పూర్తి చేస్తే అంత ఆదా అండి. వాళ్ళ ఎమ్మెల్యేలు బయట అద్దెలకు ఉండాలంటే వాళ్ళు అసెంబ్లీకి వచ్చినా, మరి కేబినెట్ మీటింగులకు వచ్చినా మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని ఎంత అవుతున్నాయండి ఖర్చులు? అవన్నీ ఫినిష్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు శాపాలు చేస్తారు కదా. లేకపోతే ఏదో రకంగా ఇతరులకైనా వాళ్ళు అద్దెలకు ఇచ్చుకొని ఎట్టో కట్టో అది అయిపోద్ది కదా. అట్లాగూ కాకుండా వాటిని ఖాళీ గుంచి ఎక్కడ వాళ్ళు అక్కడికి అద్దెలు కట్టుకుంటా నెలకి ఇన్ని లక్షలు 50,000 అద్దెలు కట్టే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ ఆఫీసర్లు. వీళ్ళందరికి అద్దెలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అదే ఇదైతే ముందు 90% పూర్తి అయిపోయినాయి, అన్ని కూడా చాలా వరకు అయిపోయినాయి. క్వార్టర్స్ గానీ మరి ఆ బిల్డింగులు కూడా కడతామంటున్నారు వాళ్ళందరికి గట్టినాయి కానీ హైకోర్టు దగ్గర. అవన్నీ ఇంకా అవన్నీ కడితే ఎంత ఆదా, వాళ్ళ అద్దెలు కట్టే పని తప్పిద్ది కదా గవర్నమెంట్ కి. కాబట్టి ఇవాళ ఈ వాళ్ళకి ఉత్తరాల మీద ఉత్తరాలు జగన్మోహన్ రెడ్డి నేను రాసి వచ్చేది ఊరు రాయరు. ఆయన రాయమంటే ఇక్కడ వాళ్ళు రాస్తారు. అంతేగాని వాళ్ళు ప్రపంచ బ్యాంక్ డైరెక్ట్ గా రాసే దమ్ము కూడా ఇక్కడ ఎవరికి లేదండి 29 అదేదో వెనక ఉండి నడిపించే వాళ్లే నడిపిస్తున్నారు. ఎంతైనా సరే వాళ్ళ కేంద్రం మాకు పూచీకత్తు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి 15,000 కోట్లు ఇస్తాం మీకు రుణం అని చెప్పి వాళ్ళు మొన్న వచ్చి చెప్పారు. మా అందరిని కలిశారు. వాళ్ళు ఏదైతే కోరారో అదే భూ సమీకరణ చట్టంలో ఉంది కూడా, అదే మాకు ఇచ్చిన చట్టంలో కూడా. అవన్నీ చూసి వాళ్ళు సంతోషపడ్డారు. తప్పకుండా ఇక్కడ పనికి మేము అన్ని సమకూరుస్తాము, బాగుందని చెప్పి మెచ్చుకున్నారు. ఇప్పుడు అవన్నీ అమరావతిలో కూడా అదే చంద్రబాబు ఉంటే అసలు ఆ నీళ్లు ఎటు పోయేటట్టు అంతా చేశాడండి ఆయన. ఎన్ని టీఎంసీ నీళ్లు పక్కకు వస్తాయి, ఆ కొండవీటి వాగు కానీ అని అక్కడ ఎత్తిపోతలు కట్టాడు అసలు ఈ నీళ్ల కోసమే. ఇవన్నీ కూడా ఎక్కడ బ్లాక్ చేసి అంత ఆకు తీయకుండా, తోటాకు అంతవరకు తీయకుండా ఆ రకంగా చేసి దాన్ని ఆగమాగం చేసి నీళ్లు నిలవుండి 5 ఏళ్ళు ఆయన చేసిన పని ఏంటంటే నేను అంతలో చేపలు పెంచాడు. ఎటు చేపలను మాంసం మేము అమ్ముతాము, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఆ పనులే చేసుకోండి అని చెప్పి సచ్చాడు పోయినసారి. దానికోసమని ఇవన్నీ పెంచాడు అనమాట. చేపలు ఇవన్నీ పెంచి అమ్ముకుంటారులే వీళ్ళే ఇచ్చి పంపిస్తే అని చెప్పి చేసి రాజధానిని పూర్తిగా నాశనం చేశాడు. 250 కోట్లు పెట్టి కింద వాళ్ళు పునాది ఎత్తే దాన్ని అంత ఆగం చేశాడు. కాకపోతే స్ట్రాంగ్ గా వేశారు కాబట్టి ఇప్పటికి కూడా నేను మద్రాసు వాళ్ళని తీసుకొచ్చి ఐఐటి వాళ్ళని ఇవన్నీ చూపించి మరి పనికొస్తాయి అని చెబితే మళ్ళీ ఆ నిర్మాణం కొనసాగించాలని, అది రాజధానిలో సిఆర్డీఏలో ఉన్న ప్లాన్ ప్రకారం కట్టే సచివాలయం అని హైకోర్టు అండి. వీళ్ళనే టెంపరీయో పర్మనెంటో కాదు, ప్లాన్ లో మాకు అదే ఇచ్చారు అక్కడ కడతామని. అంటే ఇది తాత్కాలిక. ఇప్పుడు అద్దెంట్లో ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అలా అర్థం చేసుకోకుండా టెంపరీ అని వీళ్ళంతా చెప్పటం అండి. కానీ ప్లాన్ లో ఉంది అదే రాజధాని, అదే సచివాలయం, అదే హైకోర్టు అక్కడే. కాబట్టి ఇవాళ ఇవన్నీ ప్లాన్ల ప్రకారం ఆయన రెడీ చేసుకుని కట్టాలని ప్రభుత్వంలో ఎంతో తపన పడి అమరావతిని ముందుకు తీసుకెళ్లాలి, రైతులకు ఇచ్చిన ఫ్లాట్లన్నీ ఇవ్వాలని చెప్పి ఆయన చూస్తుంటే ముఖ్యమంత్రి
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అన్ని తాకట్లు పెట్టి 11 సీట్లు పరిమితమైన ఇంకా సిగ్గుశారం లేకుండా ఈ రకంగా రాసి ఉత్తరాలు రాసి వాళ్ళకి లోన్లు ఇవ్వద్దని చెప్పడానికి ఈయనెవరండి అసలు? నీకు మళ్ళీ రైతు బజార్లు మరి గవర్నమెంట్ ఆస్తులతో కలెక్టర్ ఆఫీసులతో సహా తనఖా పెట్టి డబ్బులు తెచ్చి నువ్వు వీళ్ళందరికీ నేను పథకాలు పెడుతున్నాను, అమ్మ దీవెనలో ఆ దీవెనలో అయ్యింది, అన్న గోరు ముద్దలు వసతి దీవెనలని నీ పచ్చడి నీ పాడి బద్దలని ఇవన్నీ పెట్టావో ఇవన్నీ పెట్టి 100లో 10 మందికి రేషన్ కార్డులు ఉంటే నువ్వు అందులో 6గురికి ఎత్తేసి 4గురికి పరిమితం చేసి ఇచ్చి నేను ఇచ్చాను అంటున్నావు. కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలండి, ఇప్పటికైనా అభివృద్ధికి ముందుండి ఇప్పుడు నువ్వు గెలిచిన పులివెందులు ఎట్టుందో ఒకసారి చూసుకో వెళ్ళి. అక్కడైనా సరే నువ్వు ఏదైనా నియోజకవర్గానికి ఇది చెయ్యాలి. నిన్నే తిడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎదురు తిరిగి. మొన్న నీ ఇంటి మీద దాడి చేశారు నువ్వు ఓడిపోయినప్పుడు వచ్చి, నువ్వు కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇవ్వలేదు మాకు, మేమేం చెయ్యాలి అని చెప్పి దాడి చేశారు. కాబట్టి ఆయన వాళ్ళు గాని ఆ గెలిచిన 10-11 మంది గాని వాళ్ళ నియోజకవర్గాలకి ఏమన్నా జరగాలి అంటే మీరు వచ్చి అసెంబ్లీకి వచ్చి పార్టిసిపేట్ చేయండి, దాంట్లో చేసి మా నియోజకవర్గానికి నిధులు కావాలి, మా నియోజకవర్గానికి ఇప్పుడు రోడ్లు బాతున్నారు, బూడవటం అన్నారు, మరి నిధులు లేవు ఉండవరి కనుక క్లియర్ గా చక్కగా బూడుతున్నాను. ప్రభుత్వం మీద నేనేదో వెనకేసుకు రావటం కాదు, ఇప్పుడు చూస్తే రోడ్డు పోసినట్టే ఉంది. పెద్ద పెద్ద గుంటల దగ్గర అయితే అసలు రోడ్డు పోసేస్తున్నారు, అది అంతా తొమ్మి పక్కకు పోసి అట్లా ఆ రకంగా రోడ్లు పోతున్నారు. మరి మీ నియోజకవర్గాలు ఏ ఎమ్మెల్యే పోయాలి, ఏ మంత్రి పోయాలి? మంత్రులు పోయాలి కరెక్టే, ఎమ్మెల్యేలను కనీసం మీరుండ 5 ఏళ్లలో కూడా మీరు ఆ రోడ్లైనా పోయిపోతుంది. ఇప్పుడైనా మీరు నుంచొని మా రోడ్లు పోయిండండి, మాకు కావాలి, మా నియోజకవర్గానికి పలాంది కావాలి, పలానా కావాలి, మరి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, పనులు కావాలను ఏయో కావాల్సినవి అడిగి అసెంబ్లీకి వచ్చి అడిగి వెనక కూర్చుంటారో ముందు కూర్చొని చేస్తారో మీ పాడి ఆడగట్టుకుంటారో అడిగి మీ నియోజకవర్గాలు బాగు చేసుకుంటే ఇప్పటికైనా మీరు ఒక ఎమ్మెల్యేలను గుర్తిస్తారు కాతన్న మీ ప్రజలు. కానీ మీరు అది కూడా లేకుండా అసెంబ్లీకి డొమ్మా కొట్టి నేను రాను, నేను ఏడ కూర్చున్నా జరిగిపోద్ది నాకు, నేను రాను, నేను మద్రాసులో నేను బెంగళూరులో ఉంటా, నేను లండన్ పోతానని నువ్వు, నేను అసలు రాజకీయాలకే దూరంగా పోతానని నీ తర్వాత ఆయన ఏటు మీ ఇద్దరు కలిసి ఇవన్నీ చేసి ఆగమాగం చేసి విశాఖపట్నం అంతా మీ అడ్డాలాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు సొమ్ము అంతా తిన్నారని. ఇప్పుడు ప్రజల కోరిక ఏంటంటే అభివృద్ధి కోరుకోవట్లేండి. ప్రజలు నిజం మాట్లాడాలంటే J1 A2 అనే వాళ్ళని అసలు జైల్లో పెట్టి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి ఈడీ అని కోరుకుంటున్నాను. నిజం కోరుకునేది అదే జనం. ఇంకా చంద్రబాబు గారు అభివృద్ధి అంటున్నారు కానీ జనానికైతే మైండ్ లో అభివృద్ధి ఉంది, కానీ వాళ్ళకి లోపల బాగా ఉండి 5 ఏళ్లలో పడ్డ కష్టం కానీ వాళ్ళు చేసిన అవినీతి కానీ ఇది మొత్తం బయట పెట్టి వాళ్ళ ముందు అటాచ్ చేయాలి ఈడీ వాళ్ళ ఆస్తులు అని చెప్పి కోరుకుంటున్నారండి. ఇప్పటికైనా నేను శాపం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రాకి పెద్ద శాపం అండి. వెనక నుంచో ముందు నుంచో కాటేయాలి, ఆంధ్రాన్ని నాశనం చేయాలి. తెలుగు తల్లి విగ్రహం మార్చే తెలంగాణ తల్లి విగ్రహం మారితేనే గంతులేసాడు కేసీఆర్. అట్టా ఇట్టా జనాన్ని వేసుకొని చిందులు చేవాళ్ళు దొక్కాడయ్యా. రాజధాని మారితే చెప్పే పని లేదా, పక్కన ఆడికి మీ తమ్ముడో మీ అన్నో మీ ఏదో మీకు బాగుండదు కదా, నువ్వు మీ నాన్న ఆయన జగన్తో బాగా ఖుషిగా ఉండి వచ్చి నీ మొత్తం రెడ్ కార్పెట్ పరిచారు. ఆంధ్రాకు వచ్చే కంపెనీలు కూడా రండి ఆడేమీ లేదు, రాజధాని కూడా మార్చేస్తున్నాడని రెడ్ కార్పెట్ పరిచి మీరు తీసుకెళ్లారు. ఆఖరిగా ఆంధ్రాలో ఉండే అమరరాజా కూడా మీరే తీసుకున్నారు 10,000 కోట్లు పెట్టుబడితో వస్తే. ఇంకా మీరు ఆయనకు కనీసం రాజధాని మార్చకూడదని చెప్పలేకపోయారు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం మారితే నీకు కోపం వచ్చింది, అదేదో మారితే మళ్ళీ పెట్టుకోవచ్చు, దానికి పెద్ద కష్టమైన పని ఏం కాదు. 5 ఏళ్ళు ఆ బొమ్మనే చూస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు తెలంగాణ తల్లి విగ్రహం. దాన్ని మీకు అంత కష్టం అనిపించినప్పుడు రాజధాని మారితే ఎంతమంది సఫర్ అవుతారు? ఎన్ని కుటుంబాలు ఇక్కడ రైతులు వరకునే భూమి రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం ఇస్తే వీళ్ళందరూ ఏమైపోవాలి? మా దగ్గర ఏమన్నా భూసేకరణ ఏం కాదు కదా, భూసేకరణ అయితే మీ పాళ్లే ఆడన్న కట్టుకోండి అని మేము ఇళ్లలో కూర్చునేవాళ్ళం. మా చేతికి డబ్బులు వచ్చినాయిలే, ఏం పొలం మా ఎకరం ఎంత తీసుకున్నారు వాళ్ళు ఏడ చేస్తే మాకెందుకని మేము ఇళ్లలో కూర్చునేవాళ్ళమే. మరి ఊరికిన సమీకరణని ఊరికిన 30,000 ఎకరాలు తీసుకున్నారు, 33,000 ఎకరాలు ఈ రకంగా చేసిన ఒక్కళ్ళు మాట్లాడపోయారు. ఇంకా ఇప్పుడు అమరావతి మీద విషం జిమ్మి ఇంకా ఉత్తరాలు రాయటం ప్రపంచ బ్యాంక్ కి ఏ రకంగా చూడాలంటే జగన్ అనేవాడికి ఆంధ్ర బాగుపడటం ఇష్టం లేదండి. ఆయనకి ఎంతసేపుడికి బయట నుంచి ఏదో రకంగా ఆయన ఆగం చెయ్యాలి, అమరావతిని ఆగం చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్ ని ఆగం చేయాలి. ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ హైదరాబాదు
అట్టా పెట్టాడు. అసలు ఇతర దేశాలు కూడా ధరలిపోయినాయి అని చెప్పుకుంటున్నారు. ఏడజాతే నాకెందుకు ప్రజలు ఇప్పుడు అప్పుడేమో భూమి ఇచ్చినందుకు మా మీద పగ సాధించాడు, ఇప్పుడేమో ఓట్లు అయినందుకు ఆంధ్రప్రదేశ్ జనం మీద పగ సాధిస్తున్నాండి. వీళ్ళందరూ నా 11 సీట్లు పరిమితం చేస్తారా, వీళ్ళు నేను చేస్తానో చూడండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ వాళ్ళు నాశనం చేయాలని చూస్తున్నాడు. మాతో పాటు అమరావతి నాశనం అయితే ఆంధ్ర నాశనం అయిద్దని ఆయన ఖచ్చితంగా తెలుసండి. ఎందుకంటే వాళ్ళు అమరావతిలో హ్యాపీనెస్ హోమ్స్ చూసాం మనం. ఇవాళ మళ్ళీ దాన్ని రన్ చేయడానికి అందరు సుముఖంగా మళ్ళీ చేస్తామన్నారు. బాబు గారు అంటేనే ఆయన ఒక సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి ఆయన మాత్రం. ఎందుకంటే సచివాలయం పొద్దున వచ్చి 5:30 కూడా ఆయన టైం ఏమి ఉండదు ఆయనకి. అది పని అవ్వాలి, వెళ్ళాలి, అందరితో మీటింగ్లు సమీక్షలు, ఎక్కడెక్కడ కలెక్టర్లతో వాళ్ళ మనకు సదుపాయం ఉంది సచివాలయంలో. ఎక్కడి నుంచి అందరినీ మానిటర్ చేసేది ఉందండి ఇక్కడ. ఆయన ప్రతి ఒక్కళ్ళతో పంచాయతీ సెక్రటరీతో కూడా మాట్లాడే వెసులుబాటు ఉంది ఇక్కడ. అలాంటిది పెట్టుకున్నాడు బాబు గారు ఆయన వచ్చినప్పుడే. అలాంటిది ఆయన ప్రతిదీ ఇది ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా మాకు చాలా ఉపయోగపడింది దీనికైతే. ఎందుకంటే దీంట్లో పెట్టింది ఏదైనా సరే మేము రాలేదు అంటే సరే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గాని లోకేష్ గారు గాని మాట్లాడే వెసులుబాటు ఉంది ఆ పంచాయతీలో గాని, ఆ మంత్రితో గాని, ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం వాళ్ళతో గాని. అలాంటిది తీసుకొచ్చి ఇంకా ముందుకెళ్ళాలి, ప్రజలందరూ ఇంటికి వచ్చి కుటీర పరిశ్రమ ఏర్పరచుకొని ఉండాలని వాళ్ళు తపన పడుతుంటే ఎంతసేపటికి డమ్మీలు చేసి పనులు దొరకకుండా ఇంట్లో పడుకోబెట్టి జగన్ ఉంటే మాకు ఆ వసతి ఇచ్చేవాడు, ఈ దీవెని ఇచ్చేవాడు అని వీళ్ళందరూ అనుకోవాలని చేస్తాడు. నువ్వు ఇచ్చిన దీవెనలు కాదు, ఎవరికైనా పిల్లలకు గాని ఇంట్లో వాళ్ళు గాని పనులు దొరకాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విజ్ఞప్తి, మనకి ఎవరో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ కట్టాలి. కరెంట్ రూపంలోనో అది ఆర్టీసీ బస్సు, అది ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి వచ్చిన నిధులు మళ్ళీ మనం వెనక్కి తిరిగి కర్మ అంటారే, మనం వాళ్ళు దాన్ని వాడుకొని దాన్ని వెనక్కి తిరిగి మన కరెంటు బిల్లుల రూపంలోనో మన ఆర్టీసీ బస్సుల రూపంలోనో మధ్యతరగతి వాళ్ళం ఏ రకంగా కట్టాల్సిందే మనం. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండి మనకి పనులు దొరికితే ఆ డబ్బులు రావాలని కోరుకోవాలి. కానీ గవర్నమెంట్ ఇది ఇచ్చిద్దా అది ఇచ్చిద్దా, ఆ పథకం ఇచ్చిద్ది ఈ పథకం ఇచ్చిద్దా అని చూస్తే మనకి ఏమీ రావు పథకాలు. అది ఇంకా సర్వనాశనం అవటానికి పునాది. పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలి, మంచి పనులు దొరకాలి, ఉద్యోగాలు దొరకాలని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడు కోరుకోవాలి. అట్టానే ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలండి. ఏ గవర్నమెంట్ మీద పోయిన గవర్నమెంట్ అప్పులు పాలు చేసిపోతే మళ్లీ రెడీ అవుతున్నాడు. చెయ్యి కాలు కోడ కట్టుకొని 74 ఏళ్ల వయసులో బాబు గారు చేస్తుంటే ఇంకా ఆయన మీద విషం జిమ్ముకుంటా అక్కడ ఇవ్వద్దు నిధులు ఎక్కడ ఇవ్వద్దు అని చెప్పే ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఈసారి 11 సీట్లకు కాదు అసలు సింగిల్ డిజిట్ తో ఓడించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆయన అసలు రాజకీయాలకే దూరం చేయాలి. ఆయన మీద కేసులతోటి ఆయన రాజకీయాలు ఉంచడానికి కూడా అర్హుడు కాదు. 36 కేసులు, 42,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి అనేవాడిని మరి జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళని వీళ్ళిద్దరిని కూడా నుంచోబెట్టి వీళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేసి వీళ్ళని వాయిదాల రూపంలో తిప్పాలని మమ్మల్ని తిప్పినట్టు.